నిజానికి కామేశ్వరి ఇటువంటి సమయంలో నోట్లో ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా టీ దాగొస్తానని పోయి మందు కొట్టొచ్చిన సేవ్ చేసావు. ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని ఒకటికి 10 సార్లు వెళ్ళొచ్చాను. సరే మొదలెట్టు సార్. ఫస్ట్ హాఫ్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు, ఏమంటారు? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరైతే బాగుండదు కూడా బాగోదంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్ లోకి వచ్చేసి. నువ్వు మూడ్ లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ లో అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు కథ ఓకేవా నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచేసే బాధ్యత నాదే. ముంచు ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి 6 కిలోమీటర్ల పైనుంచి పడ్డా కూడా అది ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడనే విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లనే ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకొని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి హీరోయిన్ కూడానా? నేను ఒప్పుకోను. నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి. హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం ఉంటుంది. కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్రఫ్లాప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు దుబ్బలో అని అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మ మళ్ళీనా అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా మెంగోజీ నువ్వు బలేవాడివే. నేను జోకేశా. మనం బై బర్త్ ఫుల్ రిచ్. నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్ చెప్పు. పంజాబ్ కాపీ కూడా. నీకు ఇదొక సెంటిమెంట్. మీకు టీ, మీకు హార్లిక్స్. ఈ జ్యూస్ దాకా నీకు కాదు. ఇప్పుడేగా టీ తాగొచ్చు, అప్పుడే చూసా సార్. మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటాం. నువ్వేం కంగారు పడబాక, సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్. నువ్వు వెళ్ళు. అన్నా పక్కన్నా ఎవరో తలుపు కొడుతుంటారన్నా, భయం వేస్తాంది. ఏనుగంతున్నావు ఎందుకురా? ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకల బొక్కలను చూసి ఎవరో తెలుసుకొని తలుపుతి. స్టాఫ్ అయినా సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది? జ్యూస్ తెచ్చే సార్. లోపల రా. అదేంటి సార్ తలుపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉంటుందా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి. జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. ఆగో, నువ్వు తాగు. నేను తాగడం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరే తాగాలి. నేను ఆర్డర్ వేస్తాండా, నువ్వు కొంచెం తాగో. అపో ఇటీ. సార్ ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు, ఆదానికి అడుగుతాండా. సార్ మీకు కావాలంటే కూడా తెచ్చేస్తాను సార్. నేను నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు. రాగానే బాడీ తడిమేశాడు, ఇప్పుడేమో ఎంగిల్ లాగేస్తున్నాడు. చూడు, నేనెప్పుడు రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసినా నువ్వే రావాలా. ఎందుకు సార్? ఏమోనప్పా, నువ్వు నాకు బాగా నచ్చినావు. వస్తావు కదా, టిప్పు దండిగిస్తా. ఓకే సార్. డౌటే లేదు బాబాయ్, ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషనే. ఇంకోసారి వీడు రూమ్కి వస్తే సృష్టి ఘోరం జరిగిపోతుంది.